నన్ను అంటే లేకిడోనికి ఇచ్చినావు గానీ ఆ పోరనికన్నా మంచిదాన్ని ఇచ్చిలాగా మంచిగానే ఉండే బిడ్డ. ఈ బస్సు ఇంకా వచ్చి పాడైతలేదు, ఎప్పుడు వచ్చి కూర్చున్నా ఈడ అగ్గిదాలుగా ఒక్కటే వస్తలేదు. అన్న విన్నా అమ్మ ఏం కూడా అన్నావో పాజిటివ్ బాగా చదువుకున్నట్టున్నావు. ఇవేమంటే ఒక్క పొద్దు అంటాం గాని ఇప్పుడైనా బాగుపడు బాడు కౌలారా, అక్కని బాధ పెట్టుడు కాదు. ఉన్నవానే ఆకలి అవుతుంది, ఇంత అన్నం వేసుకురా. ఏంది అన్నం వేసుకురా అంటే ఏందంటావు? వేసుకుంటే ఏమైతుంది? నా పర్లేదు అనుకుంటావా? వేసుకొచ్చే బరువు అవుతుంది, అన్నం వేసుకొచ్చేదానికి బరువు అవుతుంది. అసలే నాకు లేట్ అవుతుందంటే వేసుకొని తింటాను. ఏడికి పోతాను అంతగానో లేట్ అవుతాను. ఇవాళ ఏంటో మర్చిపోయినావా? వెళ్ళతే మంచిగా షేర్ చేస్తావు రాకెట్ కట్టమని. నా తమ్ముల గట్టి రావద్దా? ఎందుకు ముట్టుకుంటాను? కట్టేత్తు కానీ ఆగవా మరి? చెప్పండి తింటావు, నేను పోవాలి. తినేస్తా వా తినని అన్నావు. పెద్దోడ ఒకసారి అక్కకు ఫోన్ కలిపి బిడ్డ. సరే బాబు ఫోన్ చేస్తున్నా. నువ్వు నాకు ఫోన్ వస్తాను. హలో హలో అవ్వ చెప్పే. అవ్వా బయలు వెళ్ళినావా? ఇక్కడ బాగా వర్షం పడుతుంది అదే మాడి బిడ్డ వస్తుందట. ఇక ఆమె రాకెట్ కట్టేదాకుంది. మెల్ల వర్షం తగ్గిన వాళ్ళు వస్తానే మెల్లగా ఆమెకి కట్నం ఇంట పెట్టి వస్తాం. అటు పడుతుందా వర్షం? ఎండ పడుతుందా? మరి ఇటు ఎందుకేం మబ్బు వేసింది? జరైతే వద్దామనే ముప్పు వర్షం పడుతుంది కాదే. తమ్ముళ్ళ ఇంటికాడే ఉండవాను, మళ్ళీ అటు ఇటు గాయగా తిరగపోమను. సరేనే, గంట అవుతుంది కావచ్చు. మరి గంటన్నారు సరేనా? ఒక గంట పడుతుందా? నేను అన్నం తింటాడు. నేను అన్నం తిన్నాక బస్ స్టాండ్కి వచ్చినాక ఫోన్ చేయి. సరే సరే చెప్తా కానీ. సరేనే. ఇంకెంతసేపు తింటావు? తిన చెప్పనా? తినేరా కాగుతావా? పేరుగా అన్నం కూర నానే. ఆ పప్పులో ఉప్పు ఉండేది, కారం ఉండేది, ఆవాలు ఎక్కువ పోతావు. ఇదే నానే అంటాడు అన్నం కూర అంటే. ఈ అవ్వగారింటికి ఓడి ఉంది కదా అని చెప్పి ఏదో అక్ల ముక్కలు వండి పెట్టి పోతాను అనుకుంటానవా? నీ కదన్నుడు ఎక్కువ కానీ తినసావు చెప్పనా? పప్పు దినుసులు లేరా? ఏం వేసుకొని చేస్తుంది మీ అవ్వ? ఏం తిన్నావు ఇన్ని రోజులు? చెప్పని తిను, నాకు పోయేది ఉన్నది. ఈయన అనుకుంటానమ్మా మా వాళ్ళ ఇల్లు దీర్ఘం తీసుకుంటా. గింజలు ఉన్నాయట, గింజలు ఆగుతలేదు. అవ్వగారింటికి పోతానని ఆగుతలేవు బిడ్డ. ఆగావు, నీ ఈ పొంద వలగాలాగు. అడే కుక్క నీళ్ళు తాగుతాండ్రా నల్ల మొక్క పడగడు చూడు. ఏడాగిందా? చూడు అడి కూడా పోయింది కుక్క. అమ్మా చింతపరిగా పట్టుకుంటే ఈ పంత ఆయాలే కొడితే ఆత్తది. నీది ఆత్తదో నాది ఆత్తదో అక్క మళ్ళా మా గిన్నె ఆడుకుంటే ఏమైతే గిన్నె కూడా కట్టుకోడు తిని. ఈడేమో జామ్ చేయబట్టే పని, ఇటు దిక్కేమో వర్షం పడబట్టే. ఏం చేయాలి చెప్పు? చెప్పనది నువ్వు చెప్పన కానీ పని అని అంటే ఇంత సేవ్ చేసిండు పొలం కాడికి పోయి. సరే చెప్పనత్తే నేను మా ఇంటికి పోదు కదా. ఇలా చెల్లి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాఖీ కడుతుందో, నేను ఎప్పుడు పోడు మా ఇంటికి. మా వాళ్ళు చూసుకుంటుంటారు నా కోసం. ఏం చెప్తాను గిడ కూర్చొని?
నేను రాకెట్లకు మా ఇంటికి పోతా, ఛార్జీలకు పైసలు ఇవ్వి. మోనికేమో ముల్లారం లేదు కానీ పిల్లం వచ్చి పుస్తకాలు తాడు అడిగిందట. నువ్వు కైకిలు పోయిన పైసలు అన్నీ ఏం చేసినావా? రాజుని చూసి నా కన్ను మొగాన్ని చూసి మొత్తుకున్నదట. అరే పైసలు ఇయ్యరా మొగడా అంటే ఏమో మాట్లాడతాను, ఇద్దే పైసలు. సరే మళ్ళా నువ్వు చేసిన పైసలు అన్నీ ఏం చేసినావు చెప్పవా? నేనేం చేసినా మొగడా పైసలు లేవు అంటే ఇంట్లో ఎలా తీసుకొస్తలేనా? బాగా మాట్లాడతాను, ఇద్దే పైసలు, పోతా నేను. తీసుకొని ఎలా పెట్టుకోవాలి? బాగా మాట్లాడతావు. సీట్ డబ్బా కొనాలా, రాకెట్లు కొనాలా, ఛార్జీలు ఇవి సరిపోతాయా? గవే ఉన్నాయి మరి నా దగ్గర లేదు. ఇంకేం ఉన్నాయి నా దగ్గర లేబాట. సరే గాని నన్ను ఆడ బస్ స్టాండ్ కాడ దించచ్చుదా. అక్క వచ్చినావా? మరి గిన్నె గింత లేట్ గా వచ్చినావు. వర్షం పడతా ఉంది కదా లేట్ అయింది. వాళ్ళు లేడా? ఉన్నాడు. ఓయ్ ఇరా పోవాలి. అక్క కూర్చో. సరే మరి నేను పోతాను పైలం. పోంగా రాకెట్లను సీట్ డబ్బా పట్టుకొని పోతా. ఉట్టి మీద బువ్వకూర పెట్టినా అండి తిను, సరేనా? తినకుండా అట్నే వండి నేను పోతానా? పైలం పైలం. అన్న పొద్దుగానే ఓపెన్ చేసినావా షాపు? అదే అందుకనే వచ్చిన సీట్లు కొనుక్కపోదామని. ఈ సీటు గిదొకటి ఎలాడ్డు ఈ తెల్లడిది ఇదే సీటే మంచిగున్నది. అదొక్కటి ఇదొక్కటి. ఈ లడ్డు పేరు ఏం పేరే? మరి తీయటి సీట్ ఏంటిది? అవునా, కమ్మగా తీయగుంటది కావచ్చు కదా. మరి ఏమైనా తక్కువ లేదా అని? రాకెట్ల పండుగ కదా. అబ్బా ఒక్క లడ్డుకి ఎంత పడుతుంది? అబ్బా 40? 20 రూపాయలకి ఇయ్యరా? పొద్దుగాల వచ్చిన గట్లుంటదా చెప్పు? నా చేత మంచిగా పొద్దుగాల బేరం ఉంటే మంచిగా ఉంటది. తెలియదు కానీ సరే ఇయ్యే. అయ్యి కట్టి కవర్లో పట్టుకోపోతా. అయ్యో పైసలు. పెట్టిరాలే రాఖీలు. ఈసారి ఏమేం గమ్మత్ వచ్చినాయో. అబ్బా ఇది మంచిగా ఉన్నది. అగో ఇంకా మంచిగా ఉన్నాయి కదనే, మస్తు వచ్చినాయి ఈసారి అయితే. అగో ఇలా ఫోటో ఉన్నది కదా, మా తమ్ముడి ఫోటో ఉంటే మస్తు ఉండి ఇంకా ఆడు గమ్మతిగా ఫీల్ అవు. అబ్బా అగో ఇది కూడా మస్తు ఉన్నది. అబ్బా ఇది ఇంకా మంచిగా ఉన్నది కానీ ఇది వద్దు. అబ్బా ఇదైతే ఇంకా మస్తున్నది. మా తమ్ముని చేతికి మంచిగా ఉంటది కావచ్చు, దగ్గర పెడతా దానికైతే. ఏదో పేరు రాసినది కానీ
ఇది తీసుకోవాలి ఇప్పుడు. ఇగో ఈ రెండు రెండు ఎంత పడుతుందో. బొమ్మ భలే ఉన్నది గమ్మతి. ఎంతైనా చిన్నప్పుడు అయితే పూల పూల రాకిట్లా కట్టేది మా తమ్ముడు చేతికి మస్తు ఉంటుండే. ఇవన్నీ కొన్నారని సంతోషంగా ఈ రాకిళ్ళనే కనబడుతుంది. పూల రాకిళ్ళల్లా మస్తు ఉంటాయి. ఈ రెండును అవి 4 అయ్యే ఎంతనే? 40 each one, 20 each. ఏంది 40 రూపాయల? ఈ పూల పూల రాకెట్ల కూడా బాగా చెప్పబడుతుంది. నువ్వు 10 రూపాయలకు ఒకటి రాదా? 30 రూపాయలు. 30 గంత ఎక్కువ పెట్టాగి. మెరిసే రాకెట్లకు బాగుంటాయి, ఇటు కూడా బాగానే ఉంటాయి పూల రాకెట్లకు. 20. అబ్బా ఇక బాగానే పో అన్న. 15 తీసుకో. మంచోడు మా అన్న, అందుకే ఊక నీ షాప్కి వస్తానే. అట్లా తక్కువకి ఇవ్వాలి అప్పుడప్పుడు. సరేనా? ఇగో సరే. ఇంతమంది కూర్చొని ఉన్నారు, ఒక్క బస్సు వచ్చి పాడైతే లేదు. అప్పుడప్పుడు ఊకత్తాయి బస్సులు, ఎందుకు పనికిరావు. ఈ బస్ స్టాండ్ అనే ఇంతసేపు కూర్చుండి ఉంటే ఇంటికి ఎప్పుడు పోతానే, రాకెట్లు ఎప్పుడు కడతా. టైం బాగా అవుతుంది. అవి వచ్చినట్టున్నది కదా బస్సు. అత్తాను. అబ్బో ఏం చేస్తుందో మా అవ్వ. ఇగో అవ్వా, అక్క ఫోన్ చేస్తుంది, మాట్లాడు. హలో హలో, అమ్మా ఎక్కినావా బిడ్డ? ఇగో ఇప్పుడే బస్సు ఎక్కిందే, ఇప్పుడే వచ్చింది బస్సు. అత్తానా ఇక నేను వచ్చేసరికి ఏళ్ళు అవుతుందో. ఆడ ఆటోల కాడ నేను నిల్చొని చూడా, మందేదాకా దోలడాడు. సరే తమ్ముడిని పంపిస్తాను, ఆడ బస్ స్టాండ్ కాడికి వస్తాడు. చెప్పండి రమ్మా నాన్నే. సరే ఇగోరా. చిన్నోడా, అక్క వస్తుందట, పోయి గంట వరకు పోయి బస్ స్టాండ్ కాడికి పోయి తీసుకురా. సరే మరి పోయిరా. ఇగోరా పెద్దోడా. మేడం ఇంకా టర్నింగ్ కాడ ఆపుర్రి. ఏం పని చేస్తాను? ఊరికి ఇంటికన్నా ఉంటానా? ఏమన్నా పనికి ఆసరైతానవా అమ్మకు? పొలం కాడికి వేస్తానవా? చదువురిరా అంటే చదవకపోతురి. నేను ఎట్లా చదవకపోతుంది, మీరు చదవకపోతురి. ఏమో నాకు తెలియదు కానీ ఏం చెప్తావో ఇష్టం. అవ్వా ఏడునవే? ఇంటర్లైందేందా బిడ్డ? నువ్వు గీడ కూర్చున్నావేందే? కూర్చున్నావా? కాలు కట్టుకొని వస్తా. ఏం చేయాలి? మీ అల్లుడి లెక్కలు నీకు ఎరికే కదా. పోతా అంటే గీయాల చేసిండే. ఆ బస్ కాడ ఉంటేనేమో బస్సు రాలేదు. అరే అప్పుడప్పుడు అట్టుగానే వస్తాయి బస్సులు. ఈ ఏళ్ల పాడుగాని ఒక్క బస్సు రాలేదు. ఇక మా ఆడబిడ్డ వచ్చింది, ఆయనకు రాఖీ కట్టి ఇక మా ఆడబిడ్డ పోయేదాకుండి ఇక మెల్ల బయలుదేరిందే. తమ్ముడు రాకపోతే ఇక ఆయనతో లేట్ అవు, నాకు ఏ రాత్రి అయ్యేదో. నిలబడ్డట్టు అయింది కాదు పానం. అన్న బిడ్డ తెచ్చేవాగు. అబ్బా అవును గాని ముహూర్తం ఏ టైం వరకు ఉంటది అమ్మ? 3 గంటల వరకే కట్ట అన్నట్టు. 3 గంటల వరకేనా? మరి టైం అవుతుంది కదా. అబ్బా ఏం కూర అండి నువ్వు? బీరకాయ కూర అండి. బీరకాయ. నేను వచ్చినాడన్న మంచి కూర అండవా అనే? శనివారం అని అండుకోలేదు. శనివారం రాక ఇంటికి బిడ్డ వస్తానని లేనే లేదు. అబ్బా
ఎంతసేపు నిలబడ్డావు బిడ్డ బస్ స్టాండ్ లా అరే కొద్దిసేపు లేనే బస్సు ఒక్కటి కూడా రాలే ఏళ్ళ పడగాను ఏళ్ళ లేచిన నేను ఇక మీ అల్లుడు పోతనయ్యా అంటే ఆగు ఈ పని ఉన్నది ఈ పని చేసిపో ఆ పని చేసిపో బువ్వండు కూరండు అన్ని అండి పెట్టి పెట్టు అన్నాడు ఇలా షెల్ ఎప్పుడు రాలేదా ఇలా కొత్తగా వచ్చిందా వాళ్ళ షెల్ వాళ్ళ ఇంటికి వస్తే నేను మా ఇంటికి రావద్దా మరి రావద్దని ఎందుకు అంటాడు కానీ వచ్చినావు కదా ఊకో ఏముండే బాపు బాపేడే కనబడతలేడు బాయ్ కాడికి పోయింది బిడ్డ బాయ్ కాడికి పోయిందా సరే ఇవి పట్టుకొని పో నేను వస్తాను ఇంతక్క వస్తానప్పా పానమంతా గాయ గాయ అయింది చల్లటి నీళ్ళు ఉన్నాయా నా ఇంట్లో అత్తానా ఎలా వచ్చినా మళ్ళీ ధూపు అవుతుంది తాగుతా పెట్టినాము కదా బాట ఏముంటే చల్లగేడైనాయా నీళ్ళు ఇప్పుడే పెట్టినా మరి పోయి ఎండలు వస్తుందని తెలియదా అని నీకు ఏం పచ్చడి పెట్టినవే పోయినసారి తక్కువ పంపించినవేందే పచ్చడి నాకు ఏం పెడతాను పో ఆ నూనె కొంచెం ఎక్కువ తక్కువ పోతే ఏమైతుంది పెట్టు పోయేటప్పుడు పట్టుకపోతా ఆకలి అవుతాను కానీ బీరకాయ కూర వండింది బీరకాయ అమ్మా అవ్వా ఏం చేస్తానవే టైం అయిపోయేదాకా చూసుకుంటుంటావా ఏంది ఆడేడు పెద్దోడు వాకిట్లో ఏం చేస్తాడు ఆనికి ఏం చేస్తాను అక్కడ చిన్న పొరగల చేష్టలు పోతలేవు ఇంకా బిల్లి బిల్లి పోరాను కాగిదాలుగా ఎప్పుడు నువ్వు బాగుపడేది లగ్గం చేసుకోవా చేయాలి బిడ్డ గొడ్డు గొడ్డు గాడిద లెక్క పెరిగిండు అని బిత్తిరి బిత్తిరి చేస్తాడు గుడ్ పోరాడు గట్ల చూస్తాడు అక్క ఎప్పుడు వచ్చినావే మరి మంచుకున్నావని అడుగుతాను వారా నీ బలుపు పాడుగాను ఎన్ని రోజులు కూర్చొని తింటావురా కొంచెం మానవ అనిపిస్తలేదా ఇంకా హైదరాబాద్ పోంటో అటు ఇటు పని చేసుకొని బతికితే ఏమైతుంది లగ్గం అవుతుంది కారా పని చేసుకొని చేత కాదు కానీ లగ్గం చేసుకోవా ఎందుకు అబ్బాయి మీద పడి తింటావా మీ మనుషులు రా మీరు నువ్వేం చేస్తావురా ఏం చేయద్దు ఇద్దరు కలిసి తినుకుంటుండు పొలం కాడికి పోతా తక్కువ పని చేసి పెట్టు ఆ పొలం కాడికి చేస్తారు మీరు ఇద్దరు రెండు చేతిలో పెడతారు మీ అబ్బాయికు కాదా ఏం మనుషులు రా మీరు ఇవి తీడో తీరు ఇన్ని తీడో తీరు ఆ పనులు మంచిగా దొంగకొని సత్తేంది దొంగ బాడుకావు చేసుకునేది ఎట్లా చేసుకుంటాదిరా నూనె పెట్టుకొని ఈడో తీరున్నాడు ఈ సొంటలను మెస్తారా పోరగాళ్ళు స్టైలు అందుకే షెడ్డరు సరే కానీ నా వచ్చిన పని చేసుకుంటా ఆలస్యం అవుతుంది తీసుకురాపు సాప తీసుకురాపు లేవరేమిరా కూసారా కింద ఎన్ని రోజులు ఉంటారే ఇట్లా అల్లసంటోళ్ళు పని చేసుకొని బతకలేరా ఇంకెప్పుడు వస్తుందే బుద్ధి తినమంటే తింటలేరా మీరిద్దరు కూర్చో మెల్ల కూర్చోరా కూర్చో కూసా పోరానికి కూర్చోరా ఇడు ముందే పెట్టుకున్నాడు బొట్టు ఇదమ్మా ఇవరా అక్కడ బొట్టు పెట్టుర్రి బిడ్డ ఏ చిన్న పెట్టురా ఓపెన్ చేసి పెడతా ఆగురా
కట్టించుకున్నట్టు కాదు, ఏం సంపాదించిర్రా, ఏమిస్తారు అక్కకు? ఆ? తంపో ఏదో ఒకటి అయ్యవ సంపాదించింది నువ్వు తీసుకొని పో. వీళ్ళు కూడా ఏముందిరా? ఏదో పొలంకాలో గాలో ఈయన కూర్చొని మొత్తం మీ అబ్బాయి బాగా సంపాదించారు, అది పట్టుకొని పోతా. మంచిగా ఉన్నదిరా. పోయినసారి మంచి పట్టు చీర కొనిస్తేనే అక్క అన్నారు, ఏం కొనిచ్చిర్రా నాకు? ఆ? మంచిగా ఉంటుందట తీయగా. అరే తమ్ముడా, ఇదట డ్రై ఫ్రూట్ అట, మస్తు ఉంటుందట, తింటే తిను. మంచిగా ఉన్నదా? నోట్లే పెట్టుకోలే మంచిగా ఉన్నదా? ఇగో అమ్మ, నువ్వు తినవా? ఇగో తిను. అవురా? సరే మంచిగా అక్క ఇద్దరికి ఒకటేసారి ఇస్తారా? అక్షింతలే కాలు వచ్చింది మొక్కలు బట్టలు పెట్టి బట్టలు పెట్టేటప్పుడు ఒక నేను చెప్పిన పని కావాలని చెప్పి చేయించమా. నీకెందుకు రా గిఫ్టే? అన్న గాంధీ నువ్వు చేసుకుంటావురా? అయ్యేటట్లేదు మరి. బట్టలు పెట్టుడు బిడ్డకు గట్ల కాదు బిడ్డ, బొట్టు పెట్టి పెట్టాలి. నువ్వు నిలబడు మొదలు, బొట్టు పెట్టు. మెల్లగరా, తొక్కుతావా? అటు ముందడిగో, నువ్వు ముందడిగో. నేను కూడా పెట్టాను. పెట్టు. ఇద్దరు కలిసి వేరు. కాల్మోకూరి బిడ్డ అక్కయ్య. సరే, చల్లగుండు. అవు కానీ మంచిగానే ఉన్నది. ఆనే అవ్వా, ఇదేం చీరే? మంచిగానే ఉన్నది బిడ్డ, ఏం చీర? మంచిగా ఉన్నదా? దీవాన్ దగ్గర తెచ్చిందా, నీకు ఇద్దమనే ఇచ్చింది చీర. నేను కట్టుకొచ్చుకున్న చీర మంచిగా ఉన్నది కాదే? మంచిగానే ఉన్నది. ఇద్దరు తమ్ములకు రాకెట్ కట్టిన, ఇదేనా నాకు ఇచ్చేది? మళ్ళా కొనరా? వాళ్ళు సంపాదిస్తారు, నాకు కొనిస్తారు, నేను కట్టుకుంటా. జాబ్ చేస్తాను మీ కొడుకులు ఇద్దరు. అరే నా బిడ్డ రాక వచ్చింది, నేను వచ్చి అడిగేది ఎప్పుడు? ఇప్పుడే కదా. దసరాకు తెస్తాను. అరే 100 రూపాయలు పడ్డదా దీనికి? 300 రూపాయలు. 300 పెట్టుకున్నదట ఈమె. ఇది పట్టుకొని నా మొగం దగ్గర పోతే బాగానే తెచ్చినావా, మీ అమ్మగారు ఏం పెట్టిందని అడుగుతాడు. పెట్టిండ్రు అవురా? ఇదారా నాకు పెట్టేసిరా? మీ బాగా వేసుకునే తువ్వాలి గిది వేసుకుంటా ఆడరా? జాబ్ చేసే వరకు పెడతామా? ఎప్పుడు ఎత్తారా నువ్వు జాబు? మంచిగా చదువుకొని ఏదన్నా జాబ్ చేసుకుంటే, హైదరాబాద్ కొంటి పోయి ఏదన్నా జాబ్ చేసుకుంటే అక్కకు ఒక మంచి చీరన్న పెట్టేటోళ్ళు కదా. అది లేదునా ఇది లేదు, ఏమన్నా అంటే ఇంట్లో కూర్చొని కొంచెం పోతాను. 3 కింద 30 ఏళ్ళు వస్తాయి. ఇంకెప్పుడు కొనిస్తావురా నాకు? దీవనార్తి మా పెడతా అక్క. అదక దస వరకు మంచి 2000 చీర పెడతా. నాకు అద్దు పోరా. నువ్వు అలుగుతే మంచిది కాదక్క మాకే. అయ్యో నువ్వు అలుగుతే ఎట్లుంటది అక్క? అద్దాల దోష మెరిచి తెస్తే ఏమైతుందిరా మీకు? దీనికి ఏమైంది నాకు ఇప్పుడు? ఇది కూడా మంచిదే, కొత్తది మంచిదే. ఆమె శ్రీవాణి ఇచ్చిందట. ఎవరో ఇచ్చిండ్రు కానీ అట్లా నచ్చింది కానీ నాకు ఎరికే. దానికి ఏం పెట్టేదని పెడతలేరు. మీరు పెట్టిన ఈ లచ్చల చీర పట్టుకొని పోతే మీ బావతో నాకు ఒక కొలుపు ఉంటది అని మది పడ్డప్పుడు అలా తిట్టుకుంటుంటాడు. ఏం మనుషులరా మీరు? సంవత్సరానికి ఒకసారి అత్త, ఇదేనారా పద్ధతి?
అరే వచ్చినప్పుడల్లా ఎందుకురా నన్ను బాధ పెడతారు? నేను వచ్చేదే సంవత్సరానికి ఒక్కసారి. అప్పుడు అన్న అక్కని మంచిగా అరుచుకోకపోతే ఎట్లా చెప్పు? మీరు మంచిగా చదువుకొని మీరు ఉద్యోగాలు చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎంత మంచి పేరు చెప్పు. ఇంకా రాఖీ కట్టినప్పుడు ఏదో మంచి చీర పెడితే నలుగుట్లా నా తమ్ముళ్ళు పెట్టిరా నేను చూపించుకున్నారా? దానికి చూపించుకోవడానికి కూడా లేకపోతే మీరు ఎందుకురా? బాగుపడురిరా, ఇప్పటికైనా సంపాదించుకోరి. అవ్వయ్య మీద ఎన్ని రోజులని ఆధారపడతారు? ఇప్పుడు మీ బావకి ఏమని చూపించాలి? ఇగో నా తమ్ముళ్ళు ఇవి పెట్టిరని చూపించాలా? నాకెంత చిన్నతనం. అవ్వగారి ఇంటికి వెళ్ళి ఏది పోయినా కొంచెం మంచిగానే పోవాలిరా. తమ్ముళ్ళు 2 ఉన్నారు, ఏం చేస్తారా మీరుండి? మారురిరా, బాగుపడుర్రి. అది చూడిపో మీతో చదువుకున్న వాళ్ళు ఒక్కొక్కరు మంచి మంచి జాబులు చేస్తారు. ఇప్పుడైనా బాగుపడుర్రి. బాడుకవులారా, అక్కని బాధ పెట్టుడు కాదు. నడురే నడు, బాడుకవు లే, ఆకలి అవుతుంది. అవ్వా గువ్వయ్యే ఏం పని చేస్తారు బిడ్డ ఇంటికాడ? ఏం పని ఉన్నదే అవ్వా, అదే పొలం కడిగోడు చేను కడిగోడు. మొన్ననే పత్తి గింజలు పెడితే నాటెత్తిమి, ఆ గడ్డి ఎక్కువ తక్కువ అయింది. మరి కలవద్దా దాన్ని? ఎవరు పోతారే పొలం కాడికి? పోతే నేను ఒక్కదాన్ని పోవాలి, నాతో అవుతుందా? ఇద్దరు పోతే సరింత అయితే, లేకపోతే నలుగురిని పెట్టుకొని కలుసుకోవాలి. నలుగురిని పెట్టాలంటే పైసలు ఇవ్వద్దా? కై కిలోలు అట్టుగానే వస్తారా? అలా కడుపు లేదా? మీ అల్లుడు ఏమన్నా పని చేస్తే ఆ పైసలు పట్టుకపోయి కలిపిద్దును. ఆయన పని చేయకపోయా ఇక నేను ఎప్పుడు అప్పుడు అంత పోతే ఇక మా వాళ్ళు మా యారాలు ఇల్లు కడతారు. ఏడు దాకా వచ్చినారు ఇల్లు పని దగ్గర పడుతుంది. కానీ ఈయన కూడా అంటాడు మా ఇల్లు చూసిందే కదా, ఇక మేము కూడా దసరా వరకు ముగ్గు పోసుకుందాం అనుకుంటున్నాం. అదే నానే అవ్వా, ఇక పెద్ద తమ్మునికి లగ్గం చేయరా? చేయాలి బిడ్డ, ఏడన్నా ఎప్పుడు చేస్తారే? 2 ఉన్నారు తమ్ముడు. చేయాలి, చూస్తాను. ఎవరిని చూస్తాను? ఏమో పెట్టి చూస్తే నేను చూసినా మా యారాల వాళ్ళ చుట్టాలు ఉన్నారట. పిల్ల, ఆ పిల్ల కూడా మంచిగా ఉంటదే. మన ఇంట్లో కలిసినట్టు ఉంటదా? ఎందుకుంటదే? సెల్లుల ఫోటో చూసినా మంచిగా అందంగా ఉన్నది, తెల్లగా, కొద్ది మంచిగా లేదు. ఏ ఊరు కాడినట్ట బిడ్డ? పెద్ద కాలువల. అయితే మరి మంచిగా చూడువాను అల్లుడిని. చూడమంట. ఇక పోయి అక్కతోటి మాట్లాడతా, మా ఏరాలతోటి మాట్లాడి మా తమ్ముడే ఉన్నాడు, ఇక మా తమ్మునికి ఇచ్చి లగ్గం చేద్దామని చెప్తా. సరేనానే? నువ్వు కూడా ఆయనకి బుద్ధి మాట చెప్పే. మంచిగా ఇక ఆయనతో చదువుకొని ఆ ఉద్యోగం చేస్తాడు. అయిపోయింది కదా, అయిపోయింది. ఆ ఉద్యోగం చేసుకుంటే ఇక ఆడు బాగుపడతాడు. నన్ను అంటే లేకిడోనికి ఇచ్చినావు గానీ ఆ పోరనికన్నా మంచిదాన్ని ఇచ్చి లగ్గం. అప్పుడు మంచిగానే ఉండే బిడ్డ, మంచిగానే ఉన్నాడు. అప్పుడు మంచిగానే ఉండే. చెడిపోయింది ఏం చెడిపోయాడు చేసినప్పుడు. నాకు ఇంత తెలివి ఉంటే నేను మంచిగానే చేసుకున్నా లగ్గం. ఏముండే మళ్ళా ఏం మంచోడు ఉండు. అప్పుడు మంచోడే, అప్పుడు కదే లేకిడి బుద్ధికి, ఇప్పుడు కదే లేకిడి. అప్పుడు మంచోడే పెట్టుకునే బాబు చేసిండు. ఊకొరి నేను ఉండు, నాకు పని చేయలేదు, ఆస్తి వస్తుంది. ఏం పని గాయంతో పని చేసుకోకపోతే ఇంటికాడ అవగారి చదివిమంటే నన్ను చదివియకపోతే 2 తమ్ములను చదివిత్తివి, నా బతకాలని చెప్పి. సరేగాని అవ్వా, ఇక దసరా పోయినాక ఇల్లుకు ముగ్గు పోసుకుందాం అనుకుంటాను. ఇక పైసలు కొన్ని నువ్వే చదువురాలే. ఎన్నో కొన్ని చదువుతాం, ఇన్ని రోజులు వాటి చదువుతలేమా? ఇక అది వర్షాకాలం అయితే ఇల్లు అంతా ఉరుతుంది, అందరి ఇల్లు ఏమో చూస్తే మంచిగా ఉన్నది, ఇక మా ఇల్లే అంత మంచిగా లేదు. ఇక ఆయన మా ఏరాలో ఇల్లు కూడా అయితే చిన్న సూప్ అవుతుంది. మాకు మంచిగా పని చేసుకుంటే మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు. మా చేత పని భార్య కలుస్తలేరు అయితే పని ఎప్పుడు చేస్తారు? అరే నేను ఒక్కదాన్ని ఏమని చేస్తానే, ఇద్దరు కలిసి చేసుకోవాలి. సరే నువ్వు ఎంత కొంత చదువు అంటే ఇన్ని చదువుతాం, చదవకపోతే ఎటు పోతున్నాం కానీ పని అయితే చెయ్యదు. మొదలు చేస్తామ్మా పని చేసుకుంటే. పని గల్ల అల్లుడికే ఇచ్చినావు తిన్నాను. సరే నేను పైసలు అడిగిందని బాపచ్చినాక చెప్తాది బిడ్డ, బాపు చెప్తాది. నేను చదువుతాను. సరే నేను కందులు పెసాలు ఉన్నాయి, సంచిలో పోషిస్తా. సరే పట్టుకరాపో, ఆలస్యం అవుతుంది నాకు పోవాలి. తమ్ముడు బస్ స్టాండ్ లో దించేస్తాడు. సరే తేపు పోతేనే. అవ్వా ఇంత ఎక్కువ తక్కువ కట్టే చింతపండు ఉన్నదా? ఉన్నది ఉన్నది, అది కూడా పెట్టు కవర్లా. పెడతా పెడతా. సరే పప్పుచారు వేసుకొని తింటే కమ్మ ఉంటది. పెడుతుంది. తెస్తానా? పొద్దు పోతుంది మళ్ళా, తమ్ముడు సుల్తా దాకా పడగొట్టాడు. సరే నువ్వు నిన్న చింతపండు కందులు ఉన్నాయి, పెసాలు కూడా. సరే పోయినాక ఫోన్ చేయి.
సరేనే పోయినా సరే మీరు కూడా పైలం సరే బాపు పొలం కాడికి వేసే వరకు జర అన్నం కూర అండి పెట్టు వెళ్ళి పెట్టుకోకు సరేనా సరే మరి పోతాను బాయ్ సరే సరే బాయ్ హాయ్ అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. వెల్కమ్ టు ఊరోలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.